గురుగారు, విష్ణుమూర్తి దశావతారాలు ధరించడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి కదా. అయితే ఈ అంశాన్ని కార్తీక పురాణం ఎలా విశ్లేషిస్తుంది? పవిత్రమైనటువంటి కార్తీక పురాణంలో విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తడానికి ఇది కారణం అని చెప్పారు. అంబరీషుడు అని చెప్పి కథ మనందరికీ తెలిసినటువంటిది. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాడు. ద్వాదశి నాడు గనక పారణం చేయకపోతే, పారణం అంటే ఉపవాసం తర్వాత చేసేటువంటి భోజనాన్ని పారణము అంటారు. అది చేయకపోతే ఏకాదశి నాడు ఉన్నటువంటి ఉపవాసం వ్యర్థం. సరిగ్గా అదే సమయానికి దుర్వాసుడు వస్తాడు. ఈయన పారణం చేయబోయేటువంటి సమయానికి ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టకుండా తను తినకూడదు కాబట్టి ఆయన వెంటనే స్నానం చేసి వస్తానని చెప్పి నదికి వెళ్తాడు. ఆలస్యం చేస్తాడు. ఇక్కడేమో ద్వాదశి గడియ వచ్చేసేస్తుంది. అందువల్ల తప్పనిసరిగా ఉపవాసం విరమించాలి. అందువల్ల చుట్టూ ఉన్న వాళ్ళని అడిగాడు. చివరికి తానే పరిష్కరించుకొని నీళ్లు తాగితే ఉభయతారకంగా ఉంటుంది, ఇటు ఉపవాసం విరమించినట్టుగా కూడా ఉంటుందని చెప్పి నీళ్లు తాగాడు. సరిగ్గా ఈ నీళ్లు తాగిన తర్వాత దుర్వాసుడు వచ్చాడు. దుర్వాసో మహర్షి వచ్చి, నేను రాకుండానే నువ్వు పారణం చేసావు కాబట్టి ఉపవాసానంతర భోజనమే లెక్క, నీళ్లు తాగినా కూడా, కాబట్టి నేను శాపం పెడుతున్నానని చెప్పి నువ్వు 10 రకాల దుర్మార్గాలైనటువంటి చండాలమైనటువంటి అవతారాలు ఎత్తుదువుగా కానీ శాపం పెడతాడు. అక్కడ పెడతాడు శాపం. లోకంలో అందరూ కూడా భరించలేనటువంటి అవతారాలు. మత్స్య, చేప, అంటే గర్వించటానికి వీలు లేనటువంటి అవతారాలు నువ్వు ఎత్తుదువుగాక అంటాడు. ఇంత గర్వంతో నువ్వు దుర్వాసుడంతటి గొప్పవాడు ముని నేను వచ్చినా కూడా లెక్క పెట్టకుండా నువ్వు పారణం చేసావు కదా, ఉపవాసానంతర భోజనం నీళ్ళ ద్వారా నువ్వు స్వీకరించావు కదా, అందువల్ల నువ్వు గర్వపడటానికి వీలు లేనటువంటి 10 అవతారాలు ఎత్తుదువుగాక అని చెప్పి మత్స్య, కూర్మ, వరాహ ఇలాంటి అవతారాలు నువ్వు ఎత్తమని చెప్పి శాపం పెడతాడు. అయితే భక్తుడు భగవంతుడి కంటే కూడా, ఇద్దరిలో ఎవరు గొప్పవారు అంటే భగవంతుడి కంటే కూడా భక్తుడు గొప్పవాడు. ఆ శాపం పెడుతున్నప్పుడు అంబరీషుడు హృదయంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని తలుచుకుంటున్నట్ట. ఆ శాపం పెడుతున్న విషయం కూడా అంబరీషుడికి తెలియదు. లోపల ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆ దుర్వాసుడి యొక్క మాటలు వింటాడు. 10 అవతారాలు ఎత్తమన్నావా, సరే భక్తుడు ఎత్తమంటే పాపం వాడెక్కడ కష్టాలు పడతాడు. ఆ 10 అవతారాలు ఏవైతే ఉన్నాయో ఆ 10 అవతారాలు నేనే ఎత్తుతాలే అని తర్వాత దుర్వాసుడు ఈ చక్రం ప్రయోగించిన తర్వాత లోకాలన్నీ తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి శరణు వేడుకున్న సందర్భంలో, ఇలా నువ్వు తిట్టావు 10 అవతారాలు ఎత్తమని చెప్పి, గర్వం లేనటువంటి అవతారాలు, ఆ 10 అవతారాలు నువ్వు బ్రాహ్మణుడివి, గొప్పవాడివి కాబట్టి, మునివి కాబట్టి నీ యొక్క మాటల్ని నేను గౌరవిస్తున్నాను, ఆ 10 అవతారాలని నేను ఎత్తుతాను అని చెప్పాడు. ఇందులో ఈ గర్వం లేనటువంటి అవతారాలు ఏంటి, గర్వపట్టానికి వీలు లేనటువంటి అవతారాలు అంటే, సరే మత్స్యం గర్వం లేనటువంటి, ఎందుకంటే అది గర్వపట్టానికి వీలు కలిగినటువంటి రూపం కాదు. కూర్మం, తాబేలు, వరాహం అది కూడా గర్వపట్టానికి వీలు లేనటువంటి రూపం. అలాగే వికృతాననుడివి కమ్మంటాడు ఇంకో అవతారం, అంటే సగం సింహం సగం మనిషి, వికృతాననుడివి కమ్మంటాడు. అలాగే ఆత్మజ్ఞానం లేనటువంటి స్వరూపం అవతారం శ్రీరామచంద్రమూర్తి అవతారం. ఆత్మజ్ఞానం కోసం వశిష్ఠుడి దగ్గరికి వెళ్తాడు శ్రీరాముడు, అందుకని ఆత్మజ్ఞానం లేనటువంటి అవతారం ఎత్తమంటాడు. అలాగే క్షత్రియుడిగా ఉండి కూడా రాజ్యాన్ని పరిపాలించడానికి వీలు లేని అవతారం శ్రీకృష్ణ అవతారం. అలాగే పాషండుల యొక్క ఉపదేశం చేస్తూ వాళ్ళకి ఆ రకంగా బతకమని చెప్తూ ఉండేటువంటి ఒక వృత్తి బుద్ధావతారం. పవిత్రమైనటువంటి జన్మనెత్తి అందరినీ క్రూరంగా హింసించేటువంటి అవతారం కల్కి అవతారం. ఈ రకంగా ఇటువంటి అవతారాలు ఎత్తమని చెప్పి దూర్వాసుడు చెప్తే ఆ అవతారాలని నేను ఎప్పుడు ఎత్తాలో ఆ రకంగా ఎత్తి నా భక్తుడి కష్టం కలిగించకుండా ఉంటానని చెప్పి విష్ణుమూర్తి స్వయంగా దూర్వాసో మహర్షికి కార్తీక పురాణంలో చెప్తాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, భక్తుడిని, తనను నమ్మిన భక్తుడిని భగవంతుడు సర్వదా రక్షిస్తూ ఉంటాడు. వాడికి వచ్చిన కష్టాలని తన మీద వేసుకుంటాడు. అది ఇక్కడ మనం ప్రధానంగా గ్రహించవలసిన విషయం.